హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ప్రభుత్వ ఉద్యోగులకి మరొకటి రద్దు చేయడం అయితే జరిగింది. షాక్లో అయితే పెన్షన్లు ఉండిపోవడం జరిగింది. ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగులకి జీతంతో పాటు ఇతర బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. సర్వీస్లో ఉన్నప్పుడు వివిధ అలవెన్స్లు లభిస్తాయి. ఇక రిటైర్మెంట్ తర్వాత పెన్షన్, గ్రాట్యుటీ కూడా అందుతుంది. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకి డిఎన్ఎస్ అలవెన్స్ పెంచిన విషయం తెలిసిందే. దీని ప్రకారం గ్రాట్యుటీ కూడా పెరగాల్సి ఉందండి. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ తాజాగా షాక్ అయితే ఇచ్చింది. ఇక మొత్తానికి గ్రాట్యుటీ శాతాన్ని పెంచి అది వర్తించదు అని చెప్పి ఒక సర్క్యులర్ని అయితే విడుదల చేసింది. డిఎన్ఎస్ అలవెన్స్ పెరిగినప్పుడు గ్రాట్యుటీలో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 7న నిర్వహించిన క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క కేంద్ర ఉద్యోగులకి పెన్షన్లకి డిఏ, డిఆర్ పెంపుదలకి సంబంధించి ఆమోదించింది. ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం బేసిక్ పే పెన్షన్లో 46% ఉన్న డిఏ, డిఆర్ మరో 4% పెంచి 50% అయితే చేర్చిందండి. ఇక ఈ నిర్ణయం 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని కూడా స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రిటైర్మెంట్ డెత్ బెనిఫిట్ను 25% పెంచి ప్రస్తుతం ఉన్న గరిష్ట పరిమితి 20 లక్షలను మొత్తానికి 25 లక్షలు కూడా పెంచుతున్నట్లు ఏప్రిల్ 30న ఈపీఎఫ్ఓ సర్క్యులర్ కూడా జారీ చేసింది. మే 7న మరో సర్క్యులర్ కూడా జారీ చేస్తూ ఏప్రిల్ 30న విడుదల చేసినటువంటి ఈ యొక్క సర్క్యులర్లు అయితే మొత్తానికైతే ఈ యొక్క సర్క్యులర్ను అమలును నిలిపివేస్తున్నట్లయితే తెలిపిందండి. వెంటనే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని కూడా పేర్కొంది. ఇందుకు కారణాలను మాత్రం సంస్థ అయితే ఇంకా వెల్లడించలేదు. ఇక డిఏ, డిఆర్ బేసిక్లో 50% చేరినప్పుడు రిటైర్మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీ 25% మేర పెరుగుతుందని ఈ ఏడాది 30న లేబర్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ ఆఫీస్ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో బేసిక్ పేలో డిఎన్ఎస్ అలవెన్స్ మొత్తం 50%కి చేరుకుంటే రిటైర్మెంట్ గ్రాట్యుటీ అనేది మొత్తానికైతే రిటైర్మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీ కూడా 20% మేర పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం 2016లో జారీ చేసిన ఆదేశాల్లోని నియమాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక 2024 జనవరి 1 నుంచి డిఏ 50%కి చేరుకోవడంతో రిటైర్మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీ గరిష్ట పరిమితి ప్రస్తుతం ఉన్నటువంటి 20 లక్షల నుంచి 25 లక్షలకు చేరుకుంటుంది అని అయితే ఉంది. ఇక డిఏ 50% సీలింగ్కు చేరుకుంటే గ్రాట్యుటీ ఇతర అలవెన్స్లు ఆటోమేటిక్గా రివైజ్ అవుతాయని రూల్స్ అయితే చెబుతున్నాయి. ఇక డిఏ పెంపుతో దీనిపై నిర్ణయం ఉంటుందని అందరూ భావించారు. కానీ ఈలోపే ఈపీఎఫ్ఓ తాజా నిర్ణయంతో కేంద్ర ఉద్యోగ పెన్షన్లకు నిరాశ అయితే మిగిలిందని చెప్పుకోవాలి. దేశంలో 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. 67.95 లక్షల మంది పెన్షనర్లు అయితే ఉన్నారు. వీరికి డిఏడిఆర్ 50%కి పెంచడంతో మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వ ఖజానాపై మరింత భారం అయితే పడిందండి. ఇక వీరికి పెంచిన డిఏను అమలు చేయాలంటే దాదాపు ఏడాదికి 12,868.72 కోట్లు అదనంగా భరించాల్సి ఉంటుంది. మొత్తానికి ఏదేమైనా